Hello students, myself Jaimansa Vemuri, working as a lecturer in CRD College for Women Eluru. In this video, we are going to discuss the basic data types in C. C language లో ఉన్న basic data types ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం నేర్చుకుంటాము. Data types. Data type is used to identify type of data. Data types are used for storing the input of the program into the main memory of the computer. Data type ante enti ante which type of data we are going to place in our memory. మెమరీలో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మనము ప్లేస్ చేస్తున్నాము అనే దాన్ని ఐడెంటిఫికేషన్ కోసం డేటా టైప్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. Data types are used for storing the input of the program into the main memory. Main memory అంటే RAM, random access మెమరీలో ప్రోగ్రామ్ యొక్క ఇన్పుట్ని మనం స్టోర్ చేయడానికి డేటా టైప్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే డేటా టైప్ కనుక మనం మెన్షన్ చేసినట్టయితే మెమరీకి తెలుస్తుంది అనమాట. అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని మనం ఇన్సర్ట్ చేస్తున్నామో అది తెలుసుకుని దానికి తగ్గ మెమరీని అది చూపిస్తుంది. C supports 3 classes of data types. Cలో 3 types of data types ఉన్నాయి. Fundamental or primitive or primary or built-in data type, derived data type, user-defined data type. First one fundamental data type. దాన్ని primitive data type అనొచ్చు, primary, built-in data type అని కూడా అంటారు. Second one derived data types. Third one user defined data types. ఒక్కొక్క దాని గురించి క్లియర్గా మనం నేర్చుకుందాము. ఫస్ట్ వన్ fundamental data types. These are the data types whose variable can hold maximum one value at a time. Fundamental data types అంటే ఏంటి అంటే ఈ డేటా టైప్ ఇచ్చిన వేరియబుల్స్ అనేవి ఒకసారి మ్యాక్సిమం ఒక వాల్యూని మాత్రమే హోల్డ్ చేయగలుగుతాయి. అంటే ఇప్పుడు డేటా టైప్ అనేది మనం వేరియబుల్స్కే కదా అసైన్ చేస్తాం. ఓకే, మనం ఈ ఫండమెంటల్ డేటా టైప్స్ని ఏ వేరియబుల్కి అయితే మనం అసైన్ చేసామో ఆ వేరియబుల్స్ అనేవి ఒకసారి ఒక వాల్యూని మాత్రమే హోల్డ్ చేయగలుగుతాయి. C supports 5 fundamental data types, namely అంటే Cలో 5 ఫండమెంటల్ డేటా టైప్స్ ఉన్నాయంట. అంటే 5 ప్రిమిటివ్ ప్రైమరీ డేటా టైప్స్ అనేవి ఉన్నాయంట. దోస్ ఆర్ ఇంటిజర్, క్యారెక్టర్, ఫ్లోటింగ్ పాయింట్, డబుల్ ప్రిసిషన్ ఫ్లోటింగ్ పాయింట్, వాయిడ్. ఓకే, ఇంటిజరు, క్యారెక్టరు, ఫ్లోటింగ్ పాయింట్, డబుల్ ఫ్లోటింగ్ పాయింట్, వాయిడ్. దీస్ ఆర్ ద 5 ఫండమెంటల్ డేటా టైప్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కమింగ్ these are the types which are in primary data type. Primary data type లో ఇంటిజర్, క్యారెక్టర్, ఫ్లోటింగ్ పాయింట్ అండ్ వాయిడ్ అని చెప్పుకున్నాము. ఇంటిజర్లో సైన్డ్ అండ్ అన్సైన్డ్, క్యారెక్టర్లో క్యారెక్టర్, సైన్డ్ క్యారెక్టర్, అన్సైన్డ్ క్యారెక్టర్. నోట్ డౌన్ దిస్. ఫస్ట్ వన్ ఇంటిజర్ టైప్ డేటా. Integer data type. Integer data type allows a variable to store numeric values. ఓకే, మనం నేమ్ వినగానే మనకు అర్థమవుతుంది ఏంటి ఇంటీజర్ అంటే న్యూమరిక్ వాల్యూస్ని, ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా వాల్యూస్ని మనం స్టోర్ చేయడానికి మనం ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఇంట్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిఫరింగ్ ద ఇంటీజర్ డేటా టైప్. ఏ వేరియబుల్ ముందైతే మనం ఇంట్ అనే కీవర్డ్ పెడతామో ఆ వేరియబుల్ అనేవి ఇంటిజర్ డేటా టైప్లో డిక్లేర్ చేసినట్టు. ఇట్ స్టోర్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ బట్ నో డెసిమల్ వాల్యూస్. ఓకే, ఇంటిజర్ వాల్యూస్ అంటే పాజిటివ్ వాల్యూస్ని, నెగిటివ్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. బట్ నాట్ డెసిమల్ వాల్యూస్ అంటే పాయింట్ వాల్యూస్ ఉంటాయి కదా, లైక్ 3.5, 4.2 ఇలాంటి వాల్యూస్ అన్నిటినీ ఇంటిజర్ డేటా టైప్ అనేది స్టోర్ చేయదు. ఓకే, మరి అలాంటి వాల్యూస్ని ఏ డేటా టైప్ స్టోర్ చేస్తుంది అంటే వేరే టైప్ ఆఫ్ డేటా టైప్ ఉంది, అప్పుడు మనం నేర్చుకుందాము. ఓకే, ఇంటిజర్ డేటా టైప్ కెన్ స్టోర్ ద బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్. ఇంట్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ ద ఇంటిజర్ డేటా టైప్. The storage size of int data type is 2 or 4 or 8 bytes. ఓకే, ఇంటిజర్ డేటా టైప్లో మనం అసైన్ చేసిన వేరియబుల్స్ అనేకి ఎన్ని బైట్స్లో స్టోర్ అవుతాయి అంటే 2 or 4 or 8.
ఇట్స్ సైజ్ డిపెండ్ అపాన్ ద ప్రాసెసర్ ఇన్ ద CPU దట్ వి యూజ్. మనం ఏ టైప్ ఆఫ్ ప్రాసెసర్ని మన CPUలో మనం ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాసెసర్ని యూజ్ చేస్తామో ఈ సైజ్ అనేది ఆ ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, హియర్ ఏ టైప్ ఆఫ్ ప్రాసెసర్కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అసైన్ అవుతుందో చూద్దాము. ఫర్ 16-bit ప్రాసెసర్ ఇట్ ఈస్ 2 bytes. ఫర్ 32-bit ప్రాసెసర్ ఇట్ ఈస్ 4 bytes. For 64-bit processor it is 8 bytes of memory will be allocated. అంటే మనం CPUలో మనం యూస్ చేసే ప్రాసెసర్ని బట్టి మన ఇంటిజర్ డేటా టైప్కి మెమరీ అనేది అలోకేట్ అవుతుంది. int can store values from -32,768 to +32,767. ఓకే, 2 bytes ఉన్న ఇంటిజర్ డేటా టైప్ అనేది ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేస్తుంది అంటే దట్ ఈస్ ద రేంజ్. నెక్స్ట్ 4 bytes ఉన్న ఇంటిజర్ డేటా టైప్ అనేది ఈ వాల్యూస్లో ఇంత రేంజ్లో వాల్యూస్ని తీసుకుంటుంది. C has 3 classes of integer stored in signed and unsigned forms. ఇంటిజర్లో కూడా మళ్ళీ 3 forms ఉన్నాయి. ఎలా అంటే సైన్డ్, అన్సైన్డ్ అనమాట. ఇంటిజర్ డేటా టైప్ ఈస్ ద ఫస్ట్ డేటా టైప్ ఆఫ్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇంటిజర్ మళ్ళీ 3 క్లాసెస్గా డివైడ్ అయి ఉంది. షార్ట్ ఇంటిజర్, ఇంట్, లాంగ్ ఇంటిజర్. చూద్దాము. ద స్మాలెస్ట్ ఇంటిజర్ ఇస్ ద షార్ట్ ఇంట్ అండ్ ద బిగ్గెస్ట్ ఇంటిజర్ ఇస్ ద లాంగ్ ఇంట్. లాంగ్ ఇంట్ అంటే బిగ్గెస్ట్ ఇంటిజర్ డేటా టైప్ వాల్యూ, షార్ట్ ఇంట్ అంటే స్మాలెస్ట్ ఇంటిజర్ డేటా టైప్. హియర్ ఇట్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ ద టైప్, సైజ్ అండ్ ద రేంజ్. అంటే సైన్డ్, అన్సైన్డ్, సైన్డ్ ఇంటూ అన్సైన్డ్ ఇంట్కి ఎటువంటి రేంజ్ ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా. ఇంట్లో మళ్ళీ 3 క్లాసెస్ ఉంటాయి, సైన్డ్, నార్మల్ ఇంటూ, లాంగ్ ఇంటూ అని. దీస్ ఆర్ ద బిట్స్లో ఎంత సైజ్ ఉంటుంది, దీస్ ఆర్ ద రేంజ్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టేబుల్. నోట్ డౌన్ దిస్. Next one, character data type. A single character can be defined as a character type of data. ఇంటిజర్లో ఏం చూసాము, సింగిల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం. మరి క్యారెక్టర్ వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తాము అంటే బై యూజింగ్ క్యారెక్టర్ డేటా టైప్. char keyword is used to store the character data type. char అనేది కనుక ఏ వేరియబుల్ ముందైతే మనం అసైన్ చేస్తామో those variables are considered as character data type variables. Characters are usually stored in 1 byte. క్యారెక్టర్స్కి 1 byte సరిపోతుంది. యూజువల్గా మనకు తెలుసు 1 byte is equal to 8 bits of memory. Qualifies signed and unsigned can be applied to char. మనం signed, unsigned ఇంట్లో ఎలా అయితే చెప్పుకున్నామో క్యారెక్టర్ కూడా ఉంటుంది. ప్రీవియస్ టేబుల్లో మీరు చూసినట్లయితే ఇక్కడ క్యార్, ఇన్సైన్డ్ క్యార్ దీనికి కూడా రేంజ్ ఉన్నారు. దిస్ ఈస్ ద కంప్లీట్ టేబుల్ ఫర్ ఇంట్, క్యారెక్టర్, సైన్డ్ అండ్ అన్సైన్డ్ వేరియబుల్స్. నెక్స్ట్ వన్, సైజ్ అండ్ ద స్టోరేజ్ ఆఫ్ ద క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్లో మనం మళ్ళీ 3 ఉంటాయని చెప్పుకున్నాము. నార్మల్ క్యారెక్టరు, సైన్డ్ క్యారెక్టరు, అన్సైన్డ్ క్యారెక్టరు. వీటికి మెమరీ సైజ్ ఎంత ఉంటుంది, రేంజ్ ఎంత ఉంటుంది అనేది టేబుల్లో చూస్తున్నాము. క్యారెక్టర్కి 1 byte -128 నుంచి +127 వరకు ఉంటుంది. సైన్డ్ కూడా సేమ్ 1 byte ఆఫ్ మెమరీ సైజ్ అండ్ రేంజ్ ఈజ్ ఆల్సో సేమ్. బట్ కమింగ్ టు ద అన్సైన్డ్ క్యారెక్టర్, ద మెమరీ సైజ్ ఇస్ 1 అండ్ ద రేంజ్ చేంజ్ అవుతుంది ఫ్రమ్ 0 to 255. దిస్ ఈస్ ద సైజ్ అండ్ ద రేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ డేటా టైప్. నెక్స్ట్ వన్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. మనం చెప్పుకున్నాము ఇంటిజర్ వాల్యూస్ అంటే ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్నే స్టోర్ చేస్తాయి, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేయవు అనుకున్నాము. దిస్ ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ డేటా టైప్ యూజ్ యూజ్డ్ టు స్టోర్ ద ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్, రియల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డెసిమల్ నెంబర్స్ విత్ సింగిల్ ప్రిసిషన్. ఓకే, నార్మల్గా ప్రిసిషన్ అంటే ఏంటి అంటే పాయింట్ తర్వాత ద సిగ్నిఫికెంట్ డిజిట్స్, అంటే పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ అయితే, అంటే డెసిమల్ పాయింట్ని ఫాలో అయ్యే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రెసిషన్ అంటారనమాట. దీస్ నెంబర్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ 4 bytes with 6 digits of precision. అంటే ఫ్లోటింగ్ పాయింట్ డేటా వాల్యూస్ అనే దానికి 4 bytes ఆఫ్ మెమరీ కావాల్సి వస్తుంది. అలాగే పాయింట్ తర్వాత 6 digits వరకు మనం పెట్టుకోగలుగుతాము. లైక్ 4 point తర్వాత 1 2 3 4 5 6 అలా అనమాట. అంటే పాయింట్ తర్వాత
ఎంతైతే మనకి వాల్యూ స్టోర్ చేయగలుగుతామో దాన్ని ప్రెసిషన్ అంటాము. ఈ ఫ్లోటింగ్ పాయింట్కి 6 డిజిట్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. లైక్ సింపుల్గా ఫ్లోట్ అనే కీవర్డ్ మనం యూస్ చేస్తాము. ఇఫ్ యాక్యురసీ ఈజ్ నాట్ సఫిషియంట్ దెన్ డబుల్ డేటా టైప్ కెన్ బి యూజ్డ్. ఓకే, మనకి యాక్యురసీ కనుక సరిపోకపోతే అంటే 6 డిజిట్స్ కన్నా ఇంకా ఎక్కువ ప్రిసిషన్ ఉంటే కనుక దెన్ వి గో ఫర్ ద డబుల్ డేటా టైప్ అనమాట. Okay, this is the table for size and the storage of floating data type. Float size 32, range double ki 64 bits ఉంటుంది, long double ki 80 bits ఉంటుంది. This is the table for storing and storage and size for the floating data type. Next one, void data type. This is the last data type which is in the primary data type. Inbuilt ga C programming lo unna primary data type lo this is the last data type, void data type. Normal ga void data type ki ఏ వాల్యూస్ ఉండవు. ఓకే, మరి వాయిడ్ డేటా టైప్ ఎందుకు యూస్ చేస్తాము అంటే ఏదైనా ఒక ఫంక్షన్ని మనం స్పెసిఫై చేసినప్పుడు అది ఏ రిటర్న్ చేయాలి అంటే ఏ వాల్యూస్ని రిటర్న్ చేయాలి అనే దానికోసం మనం వాయిడ్ని యూస్ చేస్తాము. యూజువల్గా ఏదన్నా ఒక ఫంక్షన్ ముందు కనుక మనం వాయిడ్ కనుక ప్లేస్ చేస్తే ఆ ఫంక్షన్ అనేది విల్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ అంటే ఏ వాల్యూని రిటర్న్ చేయదు. సింపుల్గా మెయిన్కి వాయిడ్ మెయిన్ అంటే మెయిన్ ఫంక్షన్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చేయదు అనమాట. ఓకే, ఇఫ్ ద ఫంక్షన్ హ్యాస్ వాయిడ్ టైప్ ఇట్ మీన్స్ దట్ ద ఫంక్షన్ విల్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. వాయిడ్ అనేది కనుక మనం ప్లేస్ చేసినట్టయితే ఆ ఫంక్షన్ అనేది ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, ఏ వాల్యూని రిటర్న్ చేయదు. Second type of data types are derived data types. These data types are derived from the fundamental data type. ఓకే, మనకి ఉన్న ఫండమెంటల్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి డిరైవ్ చేసుకుంటాము. ఓకే, వేరియబుల్స్ ఆఫ్ డిరైవ్డ్ డేటా టైప్ allow us to store multiple values of same type in one variable. ఓకే, మనము ప్రైమరీ డేటా టైప్లో ఏం చూసాము అంటే ఇంటిజర్ అయితే సింగిల్ వాల్యూని, క్యారెక్టర్ అయితే సింగిల్ క్యారెక్టర్ని తీసుకుంటుంది అని చెప్పాము. ఓకే, అప్పుడు మరి మల్టిపుల్ వాల్యూస్ని తీసుకోవాలి అంటే మనకు ఆ ప్రైమరీ డేటా టైప్స్ అనేవి యూజ్ అవ్వవు. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే డిరైవ్డ్ డేటా టైప్స్ని యూజ్ చేసుకుంటాము. అందుకనే ఈ డిరైవ్డ్ డేటా టైప్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్రైమరీ డేటా టైప్స్. వాటి నుంచి డిరైవ్ చేసుకున్నాము. ఎందుకు అంటే ఇవి సింగిల్ వాల్యూ, ఇవి మల్టిపుల్ వాల్యూ అనమాట. ఓకే, C supports some of the data types like arrays, functions and pointers. Arrays, functions, pointers అనేవి some examples of derived data types. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్, arrays. An array is a fixed size sequenced collection of elements of same data type. సేమ్ డేటా టైప్ ఉన్న మల్టిపుల్ వాల్యూస్, ఒక ఫిక్స్డ్ సైజ్ ఉన్న సీక్వెన్షియల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అంటే ఎరేస్ అనేవి ఉపయోగపడతాయి. ఎరేస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్. ఫర్దర్ యూనిట్స్లో మీరు ఇంకా బ్రీఫ్గా విత్ ఎగ్జాంపుల్స్ ఎరేస్ యొక్క ఫంక్షన్స్, ఎరేస్ యొక్క ఇవన్నీ నేర్చుకుంటారు. An array is a fixed size sequenced collection of elements of same data type. సేమ్ డేటా టైప్ యొక్క ఫిక్స్డ్ సైజ్ సీక్వెన్షియల్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎరే అంటాము. ఇది ఎలా స్టోర్ చేస్తుంది అంటే అడ్జసెంట్గా స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది, అంటే పక్కపక్కన స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది వాల్యూస్ని. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ ఇన్ వన్ వేరియబుల్. ఒక్క వేరియబుల్లోనే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి ఎరేస్ అనే వాటిని ఉపయోగిస్తారు. లైక్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే ఇంట్ డేటా టైప్, శాలరీ అనేది అరే నేము, దిస్ ఈజ్ ద సైజ్ అనమాట. అంటే ఇప్పుడు శాలరీ అనే వేరియబుల్లో 10 ఇంటిజర్ వాల్యూస్ స్టోర్ అయి ఉన్నాయి ఆఫ్ సేమ్ డేటా టైప్ ఇంటిజర్. దిస్ అరే శాలరీ స్టోర్స్ 10 ఇంటిజర్ వాల్యూస్. ఓకే, ఆ శాలరీ అనే వేరియబుల్ ఏదైతే ఉందో అది ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా వాల్యూస్ని 10 ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తాయి. లైక్ 10 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ద మెమరీ అలొకేషన్ స్టార్ట్ ఫ్రమ్ ద 0, 1 2 3 4 5 6 7 8 9. 10 వాల్యూస్ అంటే 1 to 10 కాదు, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎరేలో ఫస్ట్ వాల్యూ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే శాలరీ ఆఫ్ 0, శాలరీ ఆఫ్ 1 ఆ మెమరీ లొకేషన్లో ఆ వేరియబుల్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫంక్షన్స్. A function is a group of statements that together perform a specific task.
మనం యూనిట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పుకుంటున్నాము ఫంక్షన్స్ అనమాట. ఫంక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ సమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి సమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక ప్లేస్లో పెట్టుకోవడం. ఓకే, వీటిని ఫంక్షన్స్ అంటారు. ఇవి కూడా డిరైవ్డ్ డేటా టైప్సే. Functions are used for divide a large code into module. Due to this, we can easily debug and maintain the code. మనం ఆల్రెడీ మనకి తెలిసిన పాయింటే, ఫంక్షన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఒక లార్జ్ కోడ్ని డివైడ్ చేస్తాయి, మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాయి. ఫర్ ఎందుకు అంటే ఈజీగా మనం కోడ్ని మెయింటైన్ చేయడానికి, అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ బగ్స్ కానీ ఉంటే కనుక మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలగడానికి. There are two types of functions in C language: library functions or predefined functions, user defined functions. మనకు ఆల్రెడీ తెలుసు కదా, లైబ్రరీ ఫంక్షన్స్ అంటే C కంపైలర్లో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి, లైక్ స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఇలాగా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే కనుక ప్రోగ్రామర్ అనేవాడు తన రిక్వైర్మెంట్ని బట్టి తను క్రియేట్ చేసుకునే ఫంక్షన్స్, లైక్ మెయిన్ ఫంక్షన్ కానీ, క్యాలిక్యులేట్ అని కానీ, సమ్ అని కానీ, ఇలాంటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ప్రోగ్రామ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏవైతే తనకి రిక్వైర్మెంట్ని బట్టి క్రియేట్ చేసుకునే ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. Next one, pointers. A pointer is a variable which contains or hold the address of another variable. ఓకే, పాయింటర్ అనేది కూడా ఒక వేరియబుల్లే. ఇది ఏం చేస్తుంది అంటే ఇంకొక వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు పాయింటర్గా ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసాము అంటే ఆ పాయింటర్ అనేది ఏం చేస్తుంది, ఆ మెమరీ యొక్క అంటే ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. ఇట్ డస్ నాట్ స్టోర్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. వీ కెన్ క్రియేట్ పాయింటర్ వేరియబుల్స్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ వేరియబుల్. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్కి అయినా కానీ మనం పాయింటర్ క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఇంటీజర్కి అయితే కనుక చూడండి, హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఇంట్. పాయింటర్ అంటే కనుక ఈ సింబల్ ఉండాలి, దిస్ సింబల్ ఈజ్ ఫర్ పాయింటర్స్, ఇలాగా మనం చేస్తాము. పాయింటర్ రెడ్యూసెస్ ద కోడ్ అండ్ ఇంప్రూవ్స్ ద పర్ఫార్మెన్స్ బికాస్ ఇట్ డైరెక్ట్ యాక్సెస్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. ఈ పాయింటర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కోడ్ని తగ్గిస్తుంది. ఎందుకు అంటే మనము ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసేసాం కాబట్టి డైరెక్ట్గా మెమరీనే మనం యాక్సెస్ చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇట్ ఇంప్రూవ్స్ ద పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వన్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద డేటా టైప్స్ రిలేటెడ్ వేరియబుల్స్ అలౌస్ us to store multiple values either of same type or different type or both. ఇప్పటి వరకు మనం చూసినట్లో ఏం చేసాము, సింగిల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడము, సేమ్ డేటా టైప్ మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం చూసాము ముందు మనం నేర్చుకున్న రెండు డేటా టైప్స్లో. కమింగ్ టు ద యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఏంటి అంటే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. ఎలాంటి మల్టిపుల్ వాల్యూస్ని, సేమ్ డేటా టైప్ అయినా కానీ, డిఫరెంట్ డేటా టైప్స్ అయినా కానీ, రెండింటిని కలిపి కానీ, అంటే ఇంటిజరు, ఫ్లోటు, క్యారెక్టర్ అన్నీ కలిపి మల్టిపుల్ వాల్యూస్తో ఒకే డేటా టైప్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ డేటా టైప్ హూజ్ వేరియబుల్ కెన్ హోల్డ్ మోర్ దాన్ వన్ వాల్యూ ఆఫ్ డిసిమిలర్ టైప్. అంటే సిమిలర్ టైప్స్ కాని వాటిని, అంటే ఓన్లీ ఇంటిజర్ అనే కాదు, ఓన్లీ ఫ్లోటింగ్ అనే కాదు, ఓన్లీ క్యారెక్టర్ అనే కాకుండా డిసిమిలర్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని విత్ మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసే డేటా టైప్స్ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటారు. ఇన్ సి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కెన్ బి డెవలప్డ్ బై యూజింగ్. ఓకే, ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ అంటే ప్రోగ్రామర్ డిఫైన్ చేసుకునే డేటా టైప్స్. వాటిని ఎలా చేస్తాము అంటే దానికోసం 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ స్ట్రక్చర్స్, సెకండ్ వన్ యూనియన్, థర్డ్ వన్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అనమాట. ఓకే, చూడండి, స్ట్రక్చర్స్కి స్ట్రక్ట్ అనే కీవర్డ్ ఉంటుంది, యూనియన్కి యూనియన్ అనే కీవర్డ్, ఎన్యూమరేటెడ్కి ఈనమ్ అనే కీవర్డ్. కమింగ్ టు ద స్ట్రక్చర్స్ are used to hold or store different data items or elements in a single variable. అంటే ఏంటి, స్ట్రక్చర్స్ ఏం చేస్తాయి అంటే డిఫరెంట్ ఆఫ్ డేటా టైప్స్ని విత్ డిఫరెంట్ ఐటమ్స్తో మల్టిపుల్ వాల్యూస్తో ఒక సింగిల్ వేరియబుల్లో
స్టోర్ చేసుకుంటాము. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రిమిటివ్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్. మనకు తెలుసు కదా, ప్రిమిటివ్ అంటేనేమో సింగిల్ వాల్యూస్ని, డిరైవ్డ్ అంటేనేమో మల్టిపుల్ వాల్యూస్ని. ఇదేం చేస్తుంది, సింగిల్ వాల్యూస్ని మల్టిపుల్ వాల్యూస్తో కలిపి డిఫరెంట్ డేటా టైప్స్ అన్నిటినీ స్టోర్ చేస్తుంది. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఏ మెంబర్. స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్ని మనం ఏమంటామంటే మెంబర్ అంటాము. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ టు స్టోర్ స్టూడెంట్, ఎంప్లాయీ, ప్రొడక్ట్, బుక్ ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా. లైక్ ఎలా అంటే ఇప్పుడు స్టూడెంట్ కానీ ఎంప్లాయీ ఇలాంటి వాటి ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయాలి. ఇప్పుడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాము, స్టూడెంట్ నేము, స్టూడెంట్ రోల్ నెంబరు, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ మొబైల్ నెంబర్. అంటే ఇప్పుడు నేమ్ వచ్చేసరికి క్యారెక్టర్ డేటా టైపు, అడ్రస్ వచ్చేసరికి క్యారెక్టర్ డేటా టైపు, మళ్ళీ రోల్ నెంబర్ వచ్చేసరికి ఇంటిజరు, మార్క్స్ వచ్చేసరికి ఫ్లోటింగ్ పాయింట్ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని స్టోర్ చేయాల్సిన అవసరం కొన్నిట్లో ఉంటుంది. సో వాటి కోసం మనం స్ట్రక్చర్ని యూజ్ చేస్తాము. ద స్ట్రక్ట్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. స్ట్రక్చర్ని ఇలా రాస్తాం మనము. స్ట్రక్ట్ అనే కీవర్డ్తో మన వేరియబుల్ని మనం డిఫైన్ చేసుకుంటాము. ఓపెనింగ్ బ్రేస్ ఐడి, క్యారెక్టర్ నేమ్, ఫ్లోట్, శాలరీ. ఓకే, ఎంప్లాయీ అనే వేరియబుల్ని నేను డిఫైన్ చేసుకున్నాను. ఎంప్లాయీ ఐడి ఇంటిజర్లో ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ క్యారెక్టర్లో ఉంటుంది, నేను సైజ్ ఇచ్చుకున్నాను 50 అని. ఎంప్లాయీ శాలరీ ఫ్లోటింగ్ పాయింట్లో ఉండొచ్చు కదా. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ యొక్క మెమరీ ఎలొకేషన్ ఎలా ఉంటుంది అంటే వీటన్నిటి యొక్క సైజుని కలిపి ఓవరాల్గా దీనికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంటిజర్కి ఎంతైతే డేటా టైప్ సైజ్ ఉంటుందో 2నో 4, క్యారెక్టర్కి 1, ఫ్లోటింగ్ పాయింట్కి 4, అలాగా ఈ అన్నిటినీ కలిపి ఓవరాల్గా ఎన్ని బైట్స్ అయితే వస్తాయో అది ఈ ఎంప్లాయీకి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే నెక్స్ట్ మనం నేర్చుకోబోయే యూనియన్కి స్ట్రక్చర్కి దిస్ ఈస్ ద స్మాల్ డిఫరెన్స్ అనమాట. స్ట్రక్చర్లో ఏం చేస్తాము అంటే డిరైవ్ చేసిన డేటా టైప్స్ అన్నిటి సైజు సమ్ చేసి ఓవరాల్గా ఆ వేరియబుల్కి అసైన్ చేస్తాము. రిమెంబర్ దిస్ పాయింట్. సెకండ్ వన్, యూనియన్. సేమ్ యూనియన్కి స్ట్రక్చర్కి దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అనమాట. ఓకే, సేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని డిఫరెంట్ డేటా టైప్స్ యూస్ చేసుకుని స్ట్రక్చర్ లాగానే యూనియన్ కూడా డిరైవ్ చేస్తాము. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రక్చర్ అండ్ ద యూనియన్ ఈజ్, ఇది ఏం చేస్తుంది అంటే మనం డిఫైన్ చేసిన డేటా టైప్స్ అన్నిట్లో లార్జెస్ట్ మెమరీ మెంబర్ ఏదైతే ఉంటుందో అదే యూనియన్ యొక్క వేరియబుల్కి తీసుకుంటుంది. నేను స్ట్రక్చర్లో ఏం చెప్పాను, ఉన్న అన్ని డేటా టైప్స్లో సైజుని 2+1+4+2 ఇలా మొత్తము తీసుకుని ఆ బైట్స్ అన్నిటినీ కలిపి స్ట్రక్చర్ వేరియబుల్కి మెమరీ అలొకేట్ చేసుకుంటుంది. వైల్ కమింగ్ టు ద యూనియన్, డిఫైన్ చేసిన వాటన్నిటిలో పెద్ద సైజ్ ఏదైతే ఉంటుందో, ద లార్జెస్ట్ మెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మెంబర్ యొక్క మెమరీ మాత్రమే ఇది యూజ్ చేసుకుంటుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రక్చర్ అండ్ యూనియన్. మీరు ఫర్దర్ యూనిట్స్లో నేర్చుకున్నప్పుడు కూడా దిస్ ఈస్ ద వెరీ కీ పాయింట్ అనమాట. ద యూనియన్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద యూనియన్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. యూనియన్, ఎంప్లాయీ సేమ్ యాజ్ ద స్ట్రక్చర్ లాగానే మనము తీసుకుంటాము. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంటికి యూజువల్గా మనం 2 బైట్స్ తీసుకుంటాము, క్యారెక్టర్కి 1 బైట్, ఫ్లోటింగ్ పాయింట్కి 4 బైట్స్. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ ఏం చేస్తుంది, 2+1+4 అని తీసుకోకుండా ఇందులో లార్జెస్ట్ మెంబర్ ఏదైతే ఉందో దాని యొక్క మెమరీనే దీనికి అసైన్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్, ఎన్యూమరేటెడ్ డేటా టైప్. ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అంటే ఈనమ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ అనమాట. అంటే ఈ డేటా టైప్లో వేరియబుల్ని డిఫైన్ చేసుకోవడానికి మనం ఈనమ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్ ఆర్ అప్లైడ్ ఆన్ ఎన్యూమరేషన్ డేటా టైప్. సో సైజ్ ఆఫ్ ద ఎన్యూమరేటర్ డేటా టైప్ ఈజ్ 2 byte. అంటే ఇంటీజర్ డేటా టైప్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవి మొత్తం ఎన్యూమరేటెడ్ డేటా టైప్కి అప్లై అవుతాయి. సో దాన్ని బట్టి ఏంటి అంటే ఇంటీజర్ డేటా టైప్కి మనం 2 bytes తీసుకుంటాం కాబట్టి ఈనమ్ డేటా టైప్ కూడా 2 bytes అనమాట. ఇట్ వర్క్స్ లైక్ ద ఇంటీజర్. ఇంటీజర్ ఎలా అయితే వర్క్ చేస్తుందో అలానే ఇది కూడా వర్క్ చేస్తుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఆఫ్ ఇంటీజర్.
ఓకే, ఇది ఏం చేస్తుంది, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఆఫ్ ఇంటీజర్లో, అంటే ఇంటీజర్లో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. కంపైలర్ విల్ ఆటోమేటికల్లీ అసైన్ ఇంటీజర్ డిజిట్ స్టార్టింగ్ విత్ 0 టు ఆల్ ద వాల్యూస్ ఇన్ ద లిస్ట్. కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఇంటీజర్ వాల్యూస్ని 0 నుంచి మొత్తం లిస్ట్లో తీసుకుంటుంది. వీ కెన్ ఆల్సో అసైన్ వాల్యూస్ ఎక్స్ప్లిసిట్లీ టు ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. మనము లిస్ట్లో ఉన్న వాటికి మనం ఎక్స్ప్లిసిట్గా కూడా మనం వాల్యూస్ని ఇచ్చుకోవచ్చు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ అవుతుంది. సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ద ఎన్యూమరేటెడ్ డేటా టైప్ enum అనే కీవర్డ్తో రాస్తాము. లైక్ ట్యాగ్ నేమ్, లైక్ వేరియబుల్ నేమ్ అనుకోవచ్చు. ఇలాగా బ్రేసెస్ ఓపెన్ చేసి ఇక్కడ వాల్యూస్ అనేవి మనం ఎన్నైతే ఇద్దాం అనుకుంటున్నామో అవి ఇచ్చి సెమీకోలన్తో క్లోజ్ చేయాలి. enum అనేది కీవర్డ్, ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ట్యాగ్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్, మనం ఏదైతే శాలరీ అనో, ఎంప్లాయీ అనో, స్టూడెంట్ అనో, కార్ అనో, కలర్ అనో ఏదైతే ఇచ్చుకుంటామో దట్ ఈస్ ద ట్యాగ్ నేమ్. వాల్యూస్ అనేవి ఏంటి, ఈ enumలో దీనికి ఇచ్చిన వాల్యూస్ అనమాట. దిస్ ఈస్ ద సింటాక్స్. హియర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను వీక్ అనే ఒక వేరియబుల్ని విత్ enum డేటా టైప్ డిక్లేర్ చేసుకున్నాను విత్ వాల్యూస్ సన్, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. అంటే వీక్ అనే దానికి వాల్యూస్ ఏముంటాయి అంటే కనుక నేను ఇలా 7 వాల్యూస్ ఇచ్చుకున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు టుడే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ కాల్డ్ వీక్ హ్యావ్ 7 వాల్యూస్ విచ్ ఈజ్ ఇన్సైడ్ ద బ్రేసెస్ మధ్యలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనికి డిక్లేర్ అవుతాయి. టుడే ఈజ్ ఏ వేరియబుల్ టైప్ ఆఫ్ వీక్ డేటా టైప్ విచ్ కెన్ బి ఇనిషియలైజ్ ఎనీ డేటా ఆర్ వాల్యూ అమాంగ్ 7. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఈ వీక్ అనే వాల్యూని ఎన్యూమరేటెడ్లో టుడే అనే తీసుకున్నాను. అంటే ఈ వీక్లో ఉన్న 7 వాల్యూస్ అనేవి ఈ టుడేకి అప్లై అవుతాయి. వీటిలో ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఐ రిపీట్, వీక్ ఈజ్ ఏ వేరియబుల్ నేమ్ విచ్ ఈస్ ద డేటా టైప్ enum. ఈ వీక్ అనే వేరియబుల్కి దోస్ ఆర్ 7 వాల్యూస్ నేను డిక్లేర్ చేసుకున్నాను. కమింగ్ టు ద సెకండ్ స్టేట్మెంట్, ఇప్పుడు వీక్ అనే వేరియబుల్ enum డేటా టైప్తో డిక్లేర్ అయింది. ఇక్కడ టుడే అనే వేరియబుల్కి వాల్యూ ఇవ్వాలి అంటే కనుక ఈ వీక్లో ఉన్న 7 వాల్యూస్లో ఏదైనా ఇవ్వచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. కలర్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను, రెడ్ ఈక్వల్ టు 1. ఇలాగా నేను ఒక 4 వాల్యూస్ని ఇచ్చుకున్నాను. ఇప్పుడు కార్ కలర్ అనే వేరియబుల్ని విత్ ఈ వేరియబుల్, అంటే ఇది మొత్తం డేటా టైప్ కిందకు వస్తుంది. ఈ డేటా టైప్లో ఉన్న వేరియబుల్ని నేను డిక్లేర్ చేసుకున్నప్పుడు ఈ కార్ కలర్కి ఈ 4గిట్లో నేను ఏదైనా అసైన్ చేసుకోవచ్చు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్న, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. enum డేటా టైప్ అంటే ఏంటి అంటే ఇంటీజర్ వాల్యూస్ని మల్టిపుల్ వాల్యూస్లో ఇంటీజర్ యూజర్ డిఫైన్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. హియర్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. సమ్మరీ ఫర్ దిస్ వీడియో, డేటా టైప్ అంటే విచ్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఇన్ అవర్ మెమరీ. దాని యొక్క టైప్ని చెప్పడానికి మనం డేటా టైప్స్ యూస్ చేస్తాము. దెర్ ఆర్ 3 మెయిన్ డేటా టైప్స్ ఇన్ C లాంగ్వేజ్. ప్రిమిటివ్ అంటే ప్రైమరీ డేటా టైప్ అనొచ్చు, ఫండమెంటల్ డేటా టైప్ అనొచ్చు. derived data types which are derived from the primitive data types. user defined data types, యూజర్ అనేవాడు తన రిక్వైర్మెంట్ని బట్టి తను డిజైన్ చేసుకునే డేటా టైప్స్ ఆర్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. These are the reference textbooks for C programming. Thank you.